రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. ఈ వీడియోలో 2026లో జరిగిన దారుణమైన రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ రష్. ఇంక లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏప్రిల్ 20, 2026 జమ్మూ కాశ్మీర్ లో ఉదంపూర్ డిస్టిక్ లో ఒక దారుణమైన బస్సు యాక్సిడెంట్ అయితే జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు చాలా మంది ప్యాసింజర్స్ తో వెళ్తూ కంట్రోల్ తప్పి లోయలో అయితే పడిపోయింది. ఈ యాక్సిడెంట్ లో ఇప్పటికి ఉన్న అప్డేట్స్ ప్రకారం చాలా మంది చనిపోయారు అండ్ అలాగే ఇంకొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్పాట్ లో ఉన్న విజువల్స్ చూస్తుంటే ఆ బస్సు మొత్తం తుక్కు అయిపోయింది అండ్ అలాగే రెస్క్యూ టీమ్స్ కూడా వెంటనే రీచ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపట్టారు. మార్నింగ్ 9:30కి బస్సు ఉదంపూర్ మెయిన్ టౌన్ నుంచి స్టార్ట్ అయింది. 11:15కి మలాడ్ ఏరియా దగ్గర ఉన్న షార్ప్ కర్వ్ దగ్గర డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. 11:20కి లోకల్ విలేజెస్ ఫస్ట్ ఆ సౌండ్ విని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా రెస్క్యూ స్టార్ట్ చేశారు. SDRF అండ్ ఇండియన్ ఆర్మీ టీమ్స్ అయితే ఆ స్పాట్ కి రీచ్ అయ్యారు. ఆ లోయ చాలా లోతుగా ఉండడం వల్ల ఇంజూర్డ్ పీపుల్ పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఇంజూర్డ్ ప్యాసింజర్స్ ని ఉదంపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అలాగే క్రిటికల్ గా ఇంజూర్ అయిన వాళ్ళనేమో జమ్మూ మెడికల్ కాలేజ్ షిఫ్ట్ చేశారు. ఒక ప్యాసింజర్ చెప్పిన దాని ప్రకారం బస్సు అయితే చాలా స్పీడ్ గా ఉంది. కర్వ్ దగ్గర సడన్ గా బ్రేక్ అయిపోయి స్లిప్ అయ్యి ఆ లోయలోకి పడిపోయింది. అక్కడ లోకల్ యూత్ చాలా హెల్ప్ చేశారు. అంబులెన్స్ రాకముందే వాళ్ళ సొంత వెహికల్స్ లో ఇంజూర్డ్ వాళ్ళని హాస్పిటల్ కి తీసుకుపోయారు. గవర్నమెంట్ వచ్చేసి వెంటనే ఎక్స్గ్రేషియా అయితే అనౌన్స్ చేసింది. చనిపోయిన వాళ్ళకి 5 lakhs అండ్ ఇంజూర్ అయిన వాళ్ళకి 50,000 చొప్పున గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఉదంపూర్ చనాని స్ట్రెచ్ లో టర్న్స్ చాలా డేంజరస్ గా ఉంటాయి. ప్రాపర్ రైలింగ్స్ లేకపోవడం మెయిన్ రీజన్. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం బస్సులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తుంది. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు. నిన్న మార్నింగ్ లైట్ రెయిన్ వల్ల రోడ్స్ అన్ని స్లిప్పరీగా ఉన్నాయని చెప్పి లోకల్స్ అంటున్నారు. ఈ యాక్సిడెంట్ మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది ఏంటంటే హిల్ రీజన్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు చాలా విలువైనవి. నేను చెప్పొచ్చేది ఏం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్స్ అయితే ఫాలో అవ్వండి. స్పీడ్ కంటే సేఫ్టీ ఇంపార్టెంట్. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి మన ఛానల్ తరపున అండ్ అలాగే ఆ సబ్స్క్రైబర్స్ తరపున అండ్ అలాగే అందరి తరపున డీప్ కండోలెన్సెస్. ఈ యాక్సిడెంట్ గురించి ఇప్పటికైతే మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవి. ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. స్టే సేఫ్. నెక్స్ట్ వచ్చేసి వాల్పారాయ్ పొల్లాచి ఘాట్ రోడ్ యాక్సిడెంట్. వాల్పారాయ్ నుంచి పొల్లాచికి వస్తున్న ఒక టూరిస్ట్ వ్యాన్ దారుణంగా క్రాష్ అయింది. మనకు తెలుసు వాల్పారాయ్ పొల్లాచి రోడ్ లో మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఇది చాలా బ్యూటిఫుల్ రూట్, అంతే డేంజరస్ కూడా. ఇనిషియల్ రిపోర్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ నిన్న టూర్ కు వెళ్లి రిటర్న్ వస్తుండగా 9th హెయిర్ పిన్ బెండ్ దగ్గర ఈ వ్యాన్ కంట్రోల్ తప్పి రైలింగ్స్ ని ఢీ కొట్టి లోయలోకి పడిపోయి. వ్యాన్ లో మొత్తం 14 మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వాల్పారాలో సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకుని పొలాచికి రిటర్న్ అవుతున్నారు. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడని తెలుస్తుంది. హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర బ్రేక్స్ హీట్ అయ్యి పనిచేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఆ వ్యాన్ దగ్గరగా 50 feet లోతులో పడిపోయింది. అక్కడ లోకల్ పీపుల్ వచ్చేసి ఈ వ్యాన్ పడిన తర్వాత చాలా భారీ శబ్దం అయితే వచ్చిందని చెప్తున్నారు. పొలాచి లోకల్స్ అండ్ ఎస్టేట్ వర్కర్స్ వెంటనే స్పాట్ కి రీచ్ అయ్యి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసరికి ఈ లోకల్సే సగం మందికి పైగా వాళ్ళని బయటికి తీశారు. ఆ ఏరియాలో పెద్ద చెట్లు ఉండడం వల్ల వ్యాన్ ని కట్ చేసి ప్యాసింజర్స్ ని బయటికి తీయాల్సి వచ్చింది. డార్క్నెస్ అండ్ రెయిన్ వల్ల రెస్క్యూ లేట్ అయింది. అందరినీ పొలాచి గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. 2 స్పాట్ లోనే చనిపోయారు అండ్ ఇంకో 3 క్రిటికల్ కండిషన్ లో అయితే ఉన్నారు. మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్. ఈ రూట్ లో డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెయిన్ గా టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి హిల్ డ్రైవింగ్ మీద అండ్ ఘాట్ రోడ్ డ్రైవింగ్ మీద గ్రిప్ ఉండదు. తప్పు ఎక్కడ అంటే చాలా మంది డ్రైవర్స్ న్యూట్రల్ లో పెట్టేసి స్లోప్ ని దింపుతా ఉంటారు పెట్రోల్ సేవ్ చేద్దామని. దీని వల్ల బ్రేక్స్ ఓవర్ హీట్ అయి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఒక మెయిన్ రీజన్. గవర్నమెంట్ ఈ రూట్ లో ఇంకా సేఫ్టీ వాల్స్ అండ్ రిఫ్లెక్టివ్ సైన్స్ ఎక్కువగా పెట్టాలని చెప్పి అక్కడ లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఇంజూర్డ్ ప్యాసింజర్స్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. లెట్స్ ప్రే ఫర్ దే ఫాస్ట్ రికవరీ. పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. నేనైతే టూరిస్టులకి 3 అడ్వైజులు అయితే ఇస్తాను. హిల్ డ్రైవింగ్ లో ఎప్పుడు లో గేర్ లోనే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే హైర్ చేసుకోవాలి. మాక్సిమం కుదిరితే ఈవినింగ్ 6 PM ఈవినింగ్ 6 తర్వాత ఘాట్ రోడ్ లో ప్రయాణించడం అయితే అవాయిడ్ చేయండి. ప్రాణాలు చాలా విలువైనవి. కొంచెం జాగ్రత్త పడితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపేయచ్చు. స్టే సేఫ్ అండ్ డ్రైవ్ స్లో. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 15 ప్రయాగ్రాజ్ లో ఒక దారుణమైన డబుల్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది నార్మల్ కొలిజన్ అయితే కాదు. క్యూరియాసిటీ వల్ల చిన్న మిస్టేక్ వల్ల 5 అయితే ప్రాణాలు కోల్పోయారు. పచ్ దేవరా హాల్ట్ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ మొత్తం కంట్రీని కలిచివేసింది. మెయిన్ ఏంటంటే మొదట ఒక ట్రైన్ ఆగింది. అది ఎందుకు ఆగిందో చూద్దామని బయటకు వచ్చిన వాళ్ళని ఇంకో ట్రైన్ దొక్కేసింది. ఈవినింగ్ 6:15 కల్కా ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12312 ప్రయాగ్రాజ్ నుండి వెళ్తుండగా ట్రాక్ మీద ఒక బాడీని లోకో పైలట్ గుర్తిస్తాడు.
వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ట్రైన్ ఆపేస్తాడు. ఆ బాడీ బలిరామ్ భగత్ అనే వ్యక్తి అని తెలిసింది. కల్కా ఎక్స్ప్రెస్ ఆగటంతో ప్యాసింజర్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. జనరల్ కోచెస్ లో ఉన్న చాలా మంది ప్యాసింజర్స్ క్యూరియాసిటీతో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ట్రాక్స్ మీదకి దిగారు. కొంతమంది ఏమో ట్రాక్స్ మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఈవినింగ్ 6:47 ఎగ్జాక్ట్లీ అదే టైంలో పక్క ట్రాక్ మీద పురుషోత్తం ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12801 ఫుల్ స్పీడ్ తో వచ్చింది. ట్రాక్ మీద ఉన్న ప్యాసింజర్స్ ఆ ట్రైన్ వచ్చేది చూసి పక్కకు తప్పుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది. ట్రాజడీ ఏంటంటే పురుషోత్తం ఎక్స్ప్రెస్ కింద పడి నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. టోటల్ గా ఈ ఇన్సిడెంట్ లో అయితే 5 మెంబర్స్ అయితే ప్రాణాలు కోల్పోయారు. సునీల్ కుమార్ ఫ్రమ్ మిర్జాపూర్ అండ్ ఆకాష్ ఫ్రమ్ ఫిరోజాబాద్. ఈ ఇద్దరు యూత్ ని అయితే ఐడెంటిఫై చేశారు. మిగతా ఇద్దరు ఎవరు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ఇన్సిడెంట్ జరగడంతో ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా అరుస్తూ భయంతో పరిగెత్తారు. జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ సిబ్బంది అయితే వెంటనే వచ్చి ఆ బాడీస్ ని హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? ద క్యూరియాసిటీ ట్రాప్. రైల్వే వాళ్ళు ఎప్పుడు చెప్తానే ఉంటారు ట్రాక్స్ మీదకి దిగకండి అని. కానీ మన వాళ్ళు ఎగ్జైట్మెంట్ తో తప్పు చేస్తుంటారు. ఎమర్జెన్సీ స్టాప్ అయినప్పుడు ప్రతి ప్యాసింజర్ కంపార్ట్మెంట్ లోనే ఉండాలి. ఆపోజిట్ ట్రాక్ నుంచి లేదా పక్క ట్రాక్ నుంచి ఎప్పుడు ఏ ట్రైన్ వస్తుందో ఎవరికి తెలియదు. ఈవినింగ్ టైం అవడంతో అండ్ అలాగే చెట్ల వల్ల పురుషోత్తం ఎక్స్ప్రెస్ స్పీడ్ గా రావడం ప్యాసింజర్స్ గుర్తించలేదు. గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కండోలెన్సెస్ అయితే తెలిపారు అండ్ అలాగే రిలీఫ్ మెజర్స్ అనేవి ఫాస్ట్ గా జరగాలని చెప్పి ఆర్డర్స్ అయితే ఇచ్చారు. దీని కంక్లూజన్ ఏంటంటే ప్రయాగ్రాజ్ ఇన్సిడెంట్ మనకు ఒక పెద్ద లెసన్. రైల్వే ట్రాక్స్ మీద క్యూరియాసిటీ ఉండకూడదండి. క్యూరియాసిటీ ఉంటే మన ప్రాణాలకే ముప్పు. నా సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే ట్రైన్స్ ఆగినప్పుడు ప్లీజ్ పొరపాటును కూడా ట్రాక్స్ మీదకి దిగద్దు. మీ సేఫ్టీ మీ చేతిలోనే ఉంది. గోవా NH66 అండ్ NH4 లో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ ఇది చాలా సీరియస్ టాపిక్. మార్చ్ 2026 లో గోవా నేషనల్ హైవేస్ మీద రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా పెరిగాయి. 1 month లోనే ఆల్మోస్ట్ 638 యాక్సిడెంట్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్క మార్చ్ లో మాత్రమే 63 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. టూరిస్ట్ సీజన్ వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవడం అండ్ అలాగే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. నేషనల్ హైవే 66 ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జోన్ గా మారిపోయింది. మార్చ్ 2026 లో జరిగిన మేజర్ కొలిజన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మార్చ్ మిడ్ లో NH66 మీద ఒక మేజర్ రెంటల్ SUV కొలిజన్ జరిగింది. నార్త్ గోవా నుండి సౌత్ గోవా వెళ్తున్న ఒక టూరిస్ట్ గ్రూప్ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఆపోజిట్ లేన్ లోకి వచ్చి ఒక ఫ్యామిలీ కార్ ని గుద్దేశారు. పోలీస్ అనాలిసిస్ ప్రకారం 95% యాక్సిడెంట్స్ కి ర్యాష్ డ్రైవింగ్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కారణం అంటున్నారు. గోవాలో రెంటల్ బైక్స్ అండ్ కార్స్ తీసుకునే టూరిస్ట్ స్పీడ్ లిమిట్స్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి. మార్చ్ 2026 రిపోర్ట్ ప్రకారం 43% యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ మీదే జరిగాయి. దీంట్లో 80% స్ట్రైట్ రోడ్స్ మీదే జరగడం మనం గమనించాలి. అంటే స్పీడ్ ఎంత ఎక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చ్ లో జరిగిన యాక్సిడెంట్స్ లో 25% మాత్రమే సాటర్డేస్ అండ్ సండేస్ జరిగాయి. అంటే వీకెండ్స్ లో టూరిస్ట్ ఫ్లో ఎక్కువ ఉన్న టైంలోనే జాగ్రత్త తగ్గుతుంది. మాక్సిమం యాక్సిడెంట్స్ ఆఫ్టర్నూన్ 3 PM నుంచి 4 PM మధ్యలోనే జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రౌజినెస్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. సిటీ ఏరియాస్ కంటే రూరల్ సెగ్మెంట్స్ లో జరిగిన హైవే స్ట్రెచెస్ లో డెత్స్ 3 times ఎక్కువగా ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ సెల్ డేటా చెప్తుంది. వై గోవా రోడ్స్ ఆర్ బికమింగ్ సో డెడ్లీ? గవర్నమెంట్ పోలీస్ పర్సనల్ ని విత్డ్రా చేయడం వల్ల చలాన్స్ తగ్గాయి అండ్ దీని వల్ల డ్రైవర్స్ కి భయం లేకుండా పోయిందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు గోవాలో బైకర్స్ కి రిస్క్ ఎక్కువ. మార్చ్ యాక్సిడెంట్ లో 74% క్యాజువాలిటీస్ టూ వీలర్స్. హెల్మెట్ లేకపోవడం అండ్ సడన్ గా టర్న్స్ తీసుకోవడం అనేది మెయిన్ రీజన్. NH66 దగ్గర ఉన్న అన్ఈవెన్ సర్ఫేసెస్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా కొన్ని చోట్ల ప్రమాదాలకు కారణమయ్యాయి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఒకటే, గోవా అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, రోడ్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మార్చ్ 2026 డేటా వచ్చేసి మనకు ఒక వార్నింగ్ కాల్. ఈ ఇన్సిడెంట్ కూడా నేను 3 విషయాలు అయితే చెప్తాను. మీరు రెంటల్స్ డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ లిమిట్స్ అయితే క్రాస్ చేయకండి. డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఇది గోవాలో జరిగే చాలా కామన్ మిస్టేక్. 2 వీలర్స్ వాడేవారు హెల్మెట్ అండ్ కార్స్ వాడేవాళ్ళు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టు. సేఫ్ గా ట్రావెల్ చేయండి. మీ లైఫ్ మీదే కాదు, రోడ్డు మీద ఉండే ఇతర ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉన్నాయి. సో డ్రైవ్ సేఫ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద వైట్ ఫాగ్. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే అంటే యమునా ఎక్స్ప్రెస్ వే మీద జరిగిన ఒక భయంకరమైన యాక్సిడెంట్ గురించి మాట్లాడు. జనవరి 2026 స్టార్ట్ అవ్వగానే నార్త్ ఇండియా మొత్తం డెన్స్ ఫాగ్ కమ్మేసింది. విజిబిలిటీ 0 అయిపోయింది. దీని వల్ల ఢిల్లీ ఆగ్రా రూట్ లో వెళ్లే చాలా వెహికల్స్ ఒకదానికి ఒక ఢీ కొట్టరు, దారుణమైన ప్రమాదాలు జరిగాయి. ఒక్క జనవరిలోనే ఈ ఎక్స్ప్రెస్ వే మీద 10కి పైగా మేజర్ పైలప్స్ రిపోర్ట్ అయ్యాయి. స్పీడ్ అండ్ ఫాగ్ కలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రోజు చూద్దాం. మార్నింగ్ 5:30 AM యమునా ఎక్స్ప్రెస్ వే మీద 0 విజిబిలిటీ ఉంది. మొదట ఒక ట్రక్ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల వెనక వస్తున్న 3 కార్లు వెంటనే గుద్దేశాయి. ఆ కార్ల వెనకాల వస్తున్న స్లీపర్ బస్సెస్ అండ్ అలాగే టెంపో ట్రావెలర్స్ ఒకదాని వెనకాల ఒకటి స్పీడ్ గా వచ్చి క్రాష్ అయ్యారు. టోటల్ గా దగ్గరగా ఒక 12 వెహికల్స్ అయితే ఆ క్రాష్ లో పైలప్ అయ్యాయి. కొన్ని కార్స్ అండ్ బస్సెస్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు కూడా వచ్చాయి. చాలా మంది ప్యాసింజర్స్ వెహికల్స్ లో స్ట్రక్ అయిపోయారు. పోలీస్ అండ్ రెస్క్యూ టీమ్స్ స్పాట్స్ కి వెళ్ళడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఫాగ్ వల్ల అంబులెన్స్ కూడా స్లోగా రావాల్సి వచ్చింది. ఈ యాక్సిడెంట్స్ లో ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం 8 మంది చనిపోయారు అండ్ అలాగే 40 మందికి పైగా గాయపడ్డారు.
వీళ్ళందరూ ఢిల్లీ అండ్ ఆగ్రా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. లోకల్ విలేజెస్ వెంటనే వచ్చి గ్లాసెస్ అన్ని పగలగొట్టి వాళ్ళని బయటికి అయితే తీశారు. లేదంటే డెత్ కౌంట్ ఇంకా ఎక్కువ ఉండేది. వై సో మెనీ యాక్సిడెంట్స్, దట్ టు ఇన్ ఎ పైలప్ వే. వై సో మెనీ యాక్సిడెంట్స్? ఓవర్ స్పీడ్. ఫాగ్ ఉన్నా కూడా చాలా మంది 100 km/h కంటే ఎక్కువ స్పీడ్ లోనే వెళ్తారు. సడన్ గా ముందు వెహికల్ కనిపించినప్పుడు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, టెయిల్ గేటింగ్. ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి మధ్య సేఫ్ డిస్టెన్స్ లేకపోవడం మెయిన్ రీజన్. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లే ఈ పైలప్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ చాలా వెహికల్స్ కి ప్రాపర్ ఫాగ్ లైట్స్ ఉండవు. ఆర్డినరీ లైట్స్ మంచులో పనిచేయవు. దీని వల్ల యాక్సిడెంట్స్ ఛాన్స్ పెరుగుతుంది. సో ఈ యాక్సిడెంట్స్ వల్ల గవర్నమెంట్ అయితే కొత్త రూల్స్ అయితే పాస్ చేసింది. యూపీ గవర్నమెంట్ అండ్ ఎక్స్ప్రెస్ వే అథారిటీ జనవరి మొత్తం స్పీడ్ లిమిట్ ని 75 km/h కి తగ్గించేశారు. కానీ డ్రైవర్స్ ఎవరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అండ్ హైవే పోలీస్ పెట్రోలింగ్ యూనిట్స్ ని డబల్ చేశారు. ఫాగ్ ఎక్కువ ఉన్నప్పుడు టోల్ ప్లాజాస్ దగ్గర వెహికల్స్ ని టెంపరీగా ఆపి రిలీజ్ చేస్తున్నారు. కంక్లూజన్ ఏంటంటే ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ వింటర్స్ లో అది మాత్రం డెత్ ట్రాప్. సో మీరు వింటర్ లో కానీ ట్రావెల్ చేస్తే ప్లీజ్ మార్నింగ్ అండ్ నైట్ ట్రావెల్స్ ని అవాయిడ్ చేయండి. సో దీనికి కూడా 3 విషయాలు చెప్తాను. ఫాగ్ లైట్స్ లేకపోతే ఫాగ్ లైట్స్ కంపల్సరీగా యూజ్ చేయండి. మన ముందు వెళ్తున్న వెహికల్ నుంచి అట్లీస్ట్ 50 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. విజిబిలిటీ లేకపోతే మీరు రోడ్ సైడ్ అయితే వెహికల్స్ ని పార్క్ చేయకండి. ఏదైనా నియర్ బై పెట్రోల్ స్టేషన్ ఉంటే అక్కడ వెళ్ళి పార్క్ చేసుకోండి. లైఫ్ ఈజ్ ప్రీషియస్. స్లో డ్రైవింగ్ ఈజ్ బెటర్ దాన్ నో డ్రైవింగ్. స్టే సేఫ్. ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో చివరి వరకు ఈ వీడియో చూసుంటే, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. స్టే సేఫ్, డ్రైవ్ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, యూజ్ యువర్ హెల్మెట్ అండ్ wear your seat belt. Signing off.